నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా మనం లేడీస్‌లోనే మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. అందులోనూ మన భారతీయ స్త్రీలలోనే ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పుల కంప్లెయింట్ చూస్తూ ఉంటాం. ఎందుకు స్త్రీలలోనే ఎక్కువగా ఈ నీ పెయిన్స్ అనేది ఉంటుంది. అలాగే సర్జరీ తర్వాత అంటే సర్జరీ చేయించుకోవడానికి కూడా చాలామంది ముందుకు రారు. ఎందుకనంటే సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిగ్గా మనం నడవగలుగుతామా లేవా? మన డైలీ యాక్టివిటీ సరిగ్గా చేసుకోగలుగుతామా లేదా? అని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. అయితే సర్జరీ అనేది అవసరం లేకుండానే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవటానికి ఈ మధ్య కాలంలో మనకి పీఆర్‌పీ ట్రీట్మెంట్ అనేది ఒక వరంగానే చెప్పుకోవచ్చు. సో, ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా పనిచేస్తూ ఉంటుంది? ఎన్ని ఇయర్స్ వరకు భరోసా ఉంటుంది? సో, దీన్ని చేయించుకోవచ్చా లేదా? ఈ విషయాలన్నిటిపైన అవగాహన కల్పించేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు, ఈపీ ఆన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి. నమస్తే మ్యామ్. మ్యామ్ మోకాళ్ళ నొప్పులు. సో, మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు కంటిన్యూస్‌గా అదే ప్రాసెస్‌లో. సో, అందులో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది లేడీస్‌లోనే మోకాళ్ళ నొప్పులు కంప్లెయింట్ చూస్తూ ఉంటాం. ఎందుకని అంటారు? సో, జెంట్స్‌తో కంపేర్ చేసేటప్పుడు లేడీస్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తది? ఇది నా ప్రాక్టీస్‌లో మోర్ దెన్ 70 పేషెంట్స్ ఆఫ్ నీ పెయిన్ ఆర్ ఫీమేల్స్. ఓకే. సో, ఫీమేల్స్‌లో జనరలీ ఇది లిటరేచర్ వైస్ ప్రకారం కూడా ఇది గుజ్జు అరిగిన ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే. బికాస్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీస్. బికాస్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కంటిన్యూయస్‌గా ఇంట్లో పని ఆర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చూస్తున్నారు. ఆర్ సమ్‌టైమ్స్ వెన్ దే గో ఔట్ అండ్ వర్క్, ఇది ఇంట్లోనే పని చేస్తున్నారా, ఆఫీస్‌లో కూడా పని చేస్తారు. తర్వాత ఒక జెనెటిక్ బిల్డ్ ప్రకారం కూడా ఇది కొన్ని డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఫీమేల్స్‌లో ఎక్కువ ఉంది. ఓకే. సో, తర్వాత హార్మోన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఇది యూజువల్లీ ఇది గుజ్జు అరుగుదల జనరల్‌గా 40-45 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అగైన్ బాడీలో హార్మోనల్ చేంజెస్, మెనోపాజ్ అప్రోచ్ అవుతుంది. పెరిమెనోపాజల్ ఏరియాలో ఈస్ట్రోజన్ తక్కువ అవుతుంది. దానివల్ల కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్థరైటిస్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద నాట్ 90 బట్ 70% ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఫీమేల్స్ యాస్ కంపేర్డ్ టు మేల్స్. రైట్. ఇప్పుడు జనరల్లీ స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉంటుంటే ఒక ఎక్సర్‌సైజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ స్టెప్స్ ఎక్కి దిగే టైంలోని ఎక్కినప్పుడు ఎక్కువ బర్డెన్ పడుతుందా? దిగినప్పుడు పడుతూ ఉంటుందా? ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు? జనరల్‌గా ఒక పేషెంట్‌కి ఇఫ్ ఐ సే 40 వయసు తర్వాత మీకు మోకాలు నొప్పి ఉంటే లేకపోతే కూడా అవాయిడ్ స్టైర్ క్లైంబింగ్. ఇఫ్ ఐ టెల్ యూ దిస్, మీకు యూ విల్ నాట్ లైక్ ఇట్. బట్ స్టేర్స్ క్లైంబింగ్ చేసినప్పుడు టైంలో మొత్తం బాడీ వెయిట్ నీ జాయింట్లో పడుతుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ నీ జాయింట్. ఓకే. బట్ బేసిక్ మైండ్ సెట్ ఏంటి? నో, ఇఫ్ ఐ టేక్ స్టేర్స్ ఐఎమ్ యాక్టివ్ ఉండాలి కదా. దిస్ ఇస్ అ బేసిక్ మైండ్ థాట్, రైట్? బట్ యాక్టివ్ కోసం స్టేర్స్ కొన్ని ఎక్సర్సైజెస్ లైక్ స్టేర్స్ క్లైంబింగ్, వాకింగ్ అప్ హిల్, ట్రేడ్ మిల్, ఇది అవాయిడ్ చేయాలి. యాక్టివిటీ కోసం యూ డూ సైక్లింగ్, యూ డూ స్విమ్మింగ్, you do general jogging. Okay. But certain exercises which are impacting your knee joint avoid cheyali. 40 వయసు తర్వాత తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేర్స్ క్లైంబింగ్, సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్, స్క్వాటింగ్, ట్రేడ్ మిల్ తప్పకుండా అవాయిడ్ చేస్తేనే యు ఆర్ హ్యావింగ్ గుడ్ నీ జాయింట్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో, ఇప్పుడు ఒబేస్‌గా ఉండే వాళ్ళలోనే ఎక్కువగా మనము మోకాళ్ళ నొప్పులు అనేది కంప్లెయింట్ ఇంతకుముందు చూసేవాళ్ళం. ఇప్పుడు ఒబేస్ లేకపోయినా కూడా వస్తూ ఉంది కదా! సో, దానికోసం అని మీరన్నట్టుగా ఇప్పుడు డైలీ యాక్టివిటీలోని జాగింగ్ ఆర్ వాకింగ్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది కూడా ఎలాంటి సర్ఫేస్ మీద చెయ్యాలి? యాహ్! సీ ఇప్పుడు వెన్ యూ గో టు పార్క్ ఒక ట్రాక్ ఉంది కదా! సో, యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద ట్రాక్. సెకండ్ థింగ్ మంచి షూ వేసుకోవాలి. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ ఎంత వరకు వాకింగ్ చేయాలి డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. ఇది 1 అవర్ వాక్ చేయాలి, 2 అవర్ వాక్ చేయాలి, ఇది గైడ్‌లైన్స్ ఏమీ లేదు. ఇట్ ఈస్ బాడీ టు బాడీ. ఇఫ్ యువర్ బాడీ అలౌస్ ఫర్ 30 మినిట్ వాకింగ్ చేయండి. ఇఫ్ యువర్ బాడీ అలౌస్ ఫర్ 20 మినిట్స్ వాకింగ్, 20 మినిట్స్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఓకే. సో దట్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఏ టైం వరకు ఐఎమ్ కంఫర్టబుల్ వాకింగ్, ఎంత వరకు చేయండి. ఫోర్స్ఫుల్గా చేయకూడదు. సపోజ్ ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ట్రై టు వేర్ నీ క్యాప్స్ వాకింగ్ చేసినప్పుడు. ఓకే. సో దీస్ ఆర్ చిన్న చిన్న చేంజెస్ చేస్తే డైలీ యాక్టివిటీస్ విల్ బి గుడ్ వితౌట్ పెయిన్. సో, మోకాళ్ళ నొప్పులు అనేవి నీ పెయిన్స్ ఏ స్టేజ్‌లో మనం రికగ్నైజ్ చేయగలుగుతాం? సో, అది వెరీ స్టార్టింగ్ స్టేజ్‌లోనే రికగ్నైజ్ చేయడానికి మనకి ఆ సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? యాహ్! సీ ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రతి బాడీలో కొంచెం డ్యామేజ్ ఉంటే, బాడీలో సమ్ అబ్నార్మల్ థింగ్స్ ఉంటే బాడీ విల్ గివ్ అ సిగ్నల్. ఇది సిగ్నల్‌కి రికగ్నైజ్ చేయాలి. సో, మోకాల్ రిలేటెడ్ ఫస్ట్ సిగ్నల్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. వెన్ యూ ట్రై టు గెట్ అప్, ఇది కూర్చులేసినప్పుడు టైంలో కొంచెం స్టిఫ్నెస్ తెలుస్తుంది. సో, యూజువల్‌గా వి అవాయిడ్. ఓకే. ఇది అవాయిడ్ చేయకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్.
ఓకే. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, కొంచెం కూర్చుని లేసినప్పుడు ఇబ్బంది ఉంటే, వెనక సైడ్ మసిల్ పుల్లింగ్ సెన్సేషన్, తర్వాత సమ్ టైమ్స్ క్లైంబింగ్ స్టేర్స్లో డిఫికల్టీ ఉంటే, క్లైంబింగ్ డౌన్ ద స్టేర్స్ డిఫికల్టీ ఉంటే, దీస్ ఆర్ ద ఇనిషియల్ సిమ్టమ్స్, దీస్ ఆర్ ద ఇనిషియల్ స్టేజెస్. కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత ఇది డైలీ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ చేసినప్పుడు 20-25 minutes స్టాండింగ్ లో కుకింగ్ చేసినప్పుడు తర్వాత ఇబ్బంది ఉంటే, దట్ మీన్స్ నౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్ టు స్టేజ్ 2 or stage 3. అండ్ ఇప్పుడు రాత్రి నిద్ర డిస్టర్బ్ అయితే దట్ మీన్స్ ఇట్ ఈస్ grade 4 or something like that. సో ఇది ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫికేషన్ చేయాలి. నెవర్ ఇగ్నోర్ యువర్ ఫస్ట్ సిమ్టమ్. అండ్ మోకాల్కి ఫస్ట్ సిమ్టమ్ ఇస్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. అండ్ వెన్ యూ ట్రై టు గెట్ అప్ ఫ్రమ్ సిట్టింగ్ పొజిషన్, నొప్పి ఎక్కువ అంటే, ఇబ్బంది ఉంటే, దీస్ ఆర్ యువర్ ఫస్ట్ సిమ్టమ్స్. ఇది ఐడెంటిఫికేషన్ తప్పకుండా చేయాలి. సో ఏ స్టేజ్లో సర్జరీ అనేది అవసరం పడుతుంది? అసలు ఏ స్టేజ్లో కూడా సర్జరీకి వెళ్ళాల్సిన నీడ్ అనేది ఉండదంటారా? మీకు ఏం చెప్పారు దట్ ఇది ఫర్ నీ సర్జరీ ఇంపార్టెంట్ ఉంది? దెర్ ఇస్ నోవేర్ రిటర్న్ దట్ ఫర్ నీ ట్రీట్మెంట్, నీ కండిషన్స్కి సర్జరీ తప్పకుండా చేయాలి. నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్. సర్జరీ జస్ట్ లైక్ అదర్ ట్రీట్మెంట్, ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు గైడ్ లైన్స్ ఉంది కదా. సో గైడ్ లైన్స్లో ఫస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ మీన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజెస్, కొలాజన్ టాబ్లెట్స్, దెన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్లీ దే హ్యాడ్ సమ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, విస్కస్ ఇంజెక్షన్స్, ఓజోన్ ఇంజెక్షన్స్. నౌ దట్ ఈస్ రీజనరేటివ్ థెరపీ. అండ్ దెన్ ఇది వెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఫెయిల్డ్, నథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, సర్జరీ కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ తప్పకుండా నీ పెయిన్కి ట్రీట్మెంట్ సర్జరీ, నో బుక్ హ్యాస్ రిటర్న్ దిస్. ఓకే. సో ఇది బట్ జనరల్గా వెన్ యూ సీ పబ్లిక్ విల్ థింక్ నీ పెయిన్ ఉంటే తప్పకుండా నాకు సర్జరీకి అవసరంకి ఛాన్సెస్ ఉన్నాయి. నథింగ్ లైక్ దట్. ఓకే. సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అండ్ దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో వీ నీడ్ టు, ఇది నా రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పేషెంట్ ఇస్ టు టెల్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్. ఓకే. సో ఇది దానికోసమే, అవేర్నెస్ కోసం ఐ హ్యావ్ టు టెల్ దట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ పేషెంట్ కండిషన్ దెర్ ఆర్ సో మెనీ ఇంజెక్షన్స్. అండ్ ఈ మొత్తం ఇంజెక్షన్స్లో పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ పేషెంట్కి బ్లడ్ ద్వారానే ట్రీట్మెంట్ చేస్తాము. రియాక్షన్స్కి అవసరం లేదు, బెడ్ రెస్ట్కి అవసరం లేదు. ఇమీడియట్లీ దే కెన్ గో బ్యాక్ టు వర్క్. సో ఇది మంచి రిజల్ట్స్ ఉంది పిఆర్పికి. రైట్. సో ఎట్లా చేస్తారు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి, సో ఏ స్టేజ్లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు? వాళ్ళ ప్రొసీజర్ అనేది ఎలా నడుస్తుంది? పిఆర్పి it does not depend on, PRP result will not depend on stage. ఓకే. PRP result will depend upon body ki oka automatic capacity undi of healing, regeneration. First of all, patient ki we want to treat patient symptom. ఇది whether it is stage 1, whether it is stage 4. చాలా మంది పేషెంట్స్ కి stage 4 లో ఉంటే కూడా ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు. జనరల్ గా డైలీ యాక్టివిటీస్ బాగానే ఉంటుంది, ఓన్లీ స్ట్రెయినస్ యాక్టివిటీస్ లో నొప్పి ఉంటాయి. సో దెన్ వీ విల్ నాట్ గో ఫర్ సర్జరీ కదా. ఓకే. సో PRP will work in all stages. PRP is to take care of the patient's symptom. What are the symptoms? Pain తగ్గిపోతుంది, యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అయితే then they will have peaceful sleep. So all these things will be taken care of. So PRP works in all stages, stage 1, 2, 3, 4. ట్రీట్మెంట్ ప్రాపర్ గా చేయాలి. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు డైలీ యాక్టివిటీ నార్మల్ గా చేసుకోవచ్చా, లేకపోతే ఎన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది? అంటే ఇప్పుడు నాకు పెయిన్ లేదు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని నేను నార్మల్ గానే వాక్ చేసుకుంటూ కిలోమీటర్స్ కొద్ది నేను నడిచితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మళ్ళీ తర్వాత వచ్చి లేదు మ్యామ్ ఇప్పుడు 2 sittings నాకు అయిపోయింది, నేను నార్మల్ వాక్ చేస్తున్నాను, డైలీ యాక్టివిటీ నార్మల్ గా చేసేస్తున్నాను, సో ఫైనల్లీ మళ్ళీ 3rd sitting వచ్చేటప్పుడు నాకు పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తే ఎట్లా? పిఆర్పిలో లైక్ ఐ సెడ్ కొన్ని సిట్టింగ్స్ ఉన్నాయి, బట్ డ్యూరింగ్ ద సిట్టింగ్స్ కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. లైక్ ఐ సెడ్ స్టేర్స్ క్లైంబింగ్ తక్కువ చేయాలి, కిందికి కూర్చున్నప్పుడు పని ఆపాల, తర్వాత అన్నెసెసరీగా వాకింగ్ చేయకూడదు. మీకు ఈ పనికి అవసరం ఉంటే చేయొచ్చు, కానీ ఇది అనవసరం పనికి అవాయిడ్ చేయాలి. సో ఇది నా టీమ్, రీహాబ్ టీమ్ అన్నారు. సో దే విల్ అసెస్. ప్రతి మనిషికి డైలీ యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంది కదా. సో సమ్ ఆర్ హౌస్ వైఫ్, సమ్ గో అవుట్ సైడ్ టు వర్క్, సమ్కి ఎక్కువ స్టేర్స్ క్లైంబింగ్, లైక్ టీచర్స్ దే విల్ స్టాండ్ అలాట్ అండ్ డూ ద వర్క్. సో దెన్ అకార్డింగ్ టు పేషెంట్ ఏ చేంజెస్కి అవసరం ఉంది దట్ వీ టెల్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ దే స్టాండ్ అలాట్, సో వీ టెల్ ఇఫ్ మీకు స్టాండింగ్లో పని ఉంటే చేయొచ్చు, కానీ అనవసరం ఉంటే కూర్చోండి. ఆర్ యూ వేర్ గుడ్ షూస్, యూ యూజ్ నీ క్యాప్.
అన్నెసెసరీగా స్టేర్స్ క్లైంబింగ్ చేయకూడదు, బికాస్ సమ్టైమ్స్ దే డూ అన్నెసెసరీ ఆల్సో. సిమిలర్లీ హౌస్ వైఫ్కు వీ టెల్ దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ చేయొచ్చు, కానీ అన్నెసెసరీ పని అవాయిడ్ చేయొచ్చు. దో సాఫ్ట్వేర్ యంగ్ ఫీమేల్స్ ఆర్ కమింగ్ విత్ నీ పెయిన్, కంటిన్యూస్ 4-5 hours కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు వెన్ దే ట్రై టు గెట్ అప్ ఎక్కువ నొప్పి అవుతుంది. సో వీ టెల్ ఎవ్రీ 1 hourకి 2 minutesకి స్ట్రెచింగ్ చేయొచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ వీ టెల్ టు ద పేషెంట్ డిపెండింగ్ అపాన్ దే డైలీ లైఫ్ స్టైల్. ఈపీఆన్ స్పోర్ట్స్ రీహాబ్ కూడా ఉంది. అందులో మనం చూస్తే ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ కి స్పెషల్ కేర్ మీరు తీసుకుంటున్నారు. వాళ్ళకి డైట్ ఉంటుంది, సైకలాజికల్ గా కూడా వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ అదే నడుస్తూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఫిజియోథెరపీ కూడా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక నార్మల్ పేషెంట్ కూడా అట్లా ఏమైనా ట్రీట్ చేస్తారా? సో పిఆర్పితో పాటుగా సైమల్టేనియస్ గా ఫిజియోథెరపీ లైక్ ఇలాంటివన్నీ చెప్పాను కదా, ఎనీ ట్రీట్మెంట్ ఆఫ్టర్ పిఆర్పి, దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజెస్. లైఫ్ స్టైల్ డిజీజెస్ లో ఏజ్ రిలేటెడ్, గుజ్జు ఎరగైంది, మసిల్స్ వీక్ అయింది, లిగమెంట్స్ వీక్ అయింది, అన్నికి హీల్ చేయాలి కదా. సో ఫర్ దాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హీలింగ్ అండ్ స్ట్రెంథనింగ్ సైమల్టేనియస్ గా అవ్వాలి. ఓకే, సో హీలింగ్ పిఆర్పి ద్వారా అవుతుంది, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల. సో వీ హ్యావ్ అ టీమ్, రీహాబ్ టీమ్ మొత్తం చూస్తారు. ఏమేమి యాక్టివిటీస్లో మోడిఫికేషన్కి ఇంపార్టెన్స్ ఉంది దాని ప్రకారం చేస్తాము. ప్రతి మనిషికి వేరే వేరే ఎక్సర్సైజెస్కి అవసరం ఉంటే దాని ప్రకారం ఎక్సర్సైజెస్ చెప్తాను. తర్వాత డైటీషియన్ ఉన్నారు, షీ విల్ టెల్ ఇఫ్ పేషెంట్స్కి వెయిట్ రిడక్షన్కి అవసరం ఉంటే వీ టెల్ హౌ టు ఫాలో ద డైట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇది మల్టిపుల్ హోలిస్టిక్ వేలోనే ట్రీట్మెంట్ అవుతుంది. ఓన్లీ పిఆర్పిలో 100% రిజల్ట్ అవుతుంది, ఓన్లీ ఎక్సర్సైజెస్లో 100% రిజల్ట్ అవుతుంది, ఓన్లీ సర్జరీలో 100% రిజల్ట్ అవుతుంది, ఇది కాదు. సో ఇట్స్ అ ప్రోటోకాల్. యా. సో లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ పేషెంట్స్ తో కూడా నేను మాట్లాడాను మ్యామ్. సో చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఉన్నారు, సో స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయితేనే ఇంత దూరం వచ్చి చేయించుకుంటారు కదా. సో అట్లానే వేరే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు స్టే చేయలేరు కాబట్టి వాళ్ళకి సిట్టింగ్స్ అనేది ఎన్ని రోజుల గ్యాప్ లోనే వాళ్ళకి ఫిల్ చేసి ఇస్తారు, ఎట్లా ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇంజరీ టు ఇంజరీ అండ్ పేషెంట్ టు పేషెంట్. కానీ ఇది సిట్టింగ్స్ మధ్యలో మినిమం 7 to 10 days గ్యాప్ ఉండాలి. సో సపోజ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, సో వీ టాక్ టు దెమ్ అండ్ ముందు వీ డూ అ టెలిఫోనిక్ కన్సల్టేషన్ అని చెప్తారు. ఓకే, దిస్ విల్ బి యువర్ ప్లాన్ అండ్ సిట్టింగ్స్కి ఎంత టైం పడుతుంది, దాని ప్రకారం దే ప్లాన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మోకాళ్ళ నొప్పులకి రీజన్స్ అండ్ స్పెషల్లీ లేడీస్కే ఎందుకు వస్తూ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.